శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం ద్వితీయ భాగం 17వ అంశం. అశ్వతరకృత సరస్వతీ స్తుతి. జగద్ధాత్రి మహాదేవి, వేదజనని సరస్వతి మోక్షాధికమని చెప్పబడుతూ ఉన్న ఏ అసత్తు కలదో, దానికి ఆశ్రయభూతులు అయిన అసత్తులు ఉన్నారో అవి అన్నీ చిద్రూపిణి నారదరూపిణి అయిన నీలో సంయోగ సంబంధంతో ప్రకాశిస్తూ ఉన్నారు. అందుచేతనే నీవు పరాత్పర రూపమైన అక్షర పరబ్రహ్మవు. దారువులో అగ్ని దాగి ఉన్నట్లు, పంచభూతాలలో పరమాణువులు ఉన్నట్లు, ఈ కారణరూప పరబ్రహ్మంలో కార్యరూపమైన జగత్తులో నువ్వు లీనమై ఉన్నావు. చరాచర జగత్తు అంతా ఓంకారంలో ఇమిడి ఉంది. అది అకార ఉకార మకారాత్మకం. సృష్టిలో ఇది త్రిపుటి, సర్వత్రా కనిపిస్తోంది. అందుచేత ఇందులో అది ఉంది, ఇది లేదు అనడానికి వీలు లేదు. అన్నీ ప్రణవంలోనే ఉన్నాయి. 3 లోకాలు, 3 దేవతలు, 3 వేద విద్యలు, వహనాలు 3, జ్యోతిస్సులు 3, బ్రాహ్మణాది వర్గాలు 3, ధర్మార్థ కామాలు 3, గుణాలు 3, శబ్దాలు 3, రాగద్వేషోలోభాది దోషాలు 3, బ్రహ్మచర్యాది ఆశ్రమాలు 3, కాలాలు 3, అవస్థలు 3, పితృపితామహ ప్రపితామహులు 3, దివనిసా సంధ్యలు 3, దేవ పితృ మనుష్య జాతులు 3. ఇలా విశ్వమంతా త్రిపుటీమయమే. అందుకే ప్రణవంలోనే అన్నీ ఉన్నాయని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఇలాంటి ఓంకారమే నీవు అని తెలుసుకున్నవారు ముక్తులు, అన్య మార్గానుకూలురు అముక్తులు. ఓంకార రూపిణి కర్మటులు ఏమాత్రం ఉచ్చరించాలన్నా నిన్ను జపించవలసిందే. అగ్నిష్టోమం, అత్యాగ్నిష్టోమం, ఉక్త్యం, షోడసి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం అనేవి శ్రౌత సాంప్రదాయంలోని సప్త సోమయజ్ఞ సంస్థలు. అజ్ఞాధానం, అగ్నిహోత్రం, దర్శ పూర్ణమాసాలు, చాతుర్మాసాలు, ఆగ్రయణం, నిరూఢ పశుబంధం, సౌత్రామణి అనేవి స్మార్త పద్ధతిలోని సప్తపాక యజ్ఞ సంస్థలు. ఇవన్నీ బ్రహ్మవాదుల చేత ఓంకృతిపూర్వకంగానే నిర్వహించబడుతూ ఉన్నాయి. అమ్మా వాగ్దేవి, అర్ధమాత్ర స్థితమైన నీ పరరూపం అందరికీ సులభ సాధ్యం కాదు. అది అవికారి, అక్రియం, దివ్యం, పరిణామ వివర్జితం. కాబట్టి నీ రూపం వాక్కులకు అందనిది, వాగీంద్రియాలకు చిక్కనిది. నీ రూపం ఒక్కొక్కప్పుడు అనేకం, ఒక్కొక్కప్పుడు ఏకం. సూర్యచంద్రుల కాంతి నీ స్వరూపమే. నీవు విశ్వరూపవు, విశ్వాకాశానివి, విశ్వాత్మవు, పరమేశ్వరివి. వేదాలు, వేదాంగాలు, సాంఖ్యాది యోగాలు నిన్ను ఆది మధ్యాంతరహితవని బోధిస్తూ ఉన్నాయి. కార్యాకారణ రహితవని, నిర్గుణ పరబ్రహ్మవని కీర్తిస్తూ ఉన్నాయి. సమిధలో అగ్ని ఉన్నట్లు ఈ దీవృత్తిలో నువ్వు సర్వత్రా వ్యాపించి ఉన్నావట. నువ్వు అనాఖ్యవు, షడ్గుణాఖ్యవు, బహ్వాఖ్యవు, త్రిగుణాశ్రయవు. కాబట్టి చైతన్య శక్తిమంతాలైన పదార్థాలన్నింటిలో నీ మహామహానంద స్వరూపం భక్తి యోగులకు దర్శనమిస్తూ ఉంటుంది. సకలము నిష్కలము అయిన జగత్తునందంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు. అద్వైత బ్రహ్మం, ద్వైత బ్రహ్మం, నిత్య పదార్థాలు, అనిత్య పదార్థాలు, స్థూల, సూక్ష్మ, సూక్ష్మాతి సూక్ష్మ పదార్థాలు, భూమి మీదను, అంతరిక్షంలోనూ, అంతరాళంలోనూ, ఇతరత్రా ఉన్న సకల పదార్థాలు, అవి మూర్తాలు కావచ్చు, అమూర్తాలు కావచ్చు, పంచభూతాలు కావచ్చు, వాటిలో ఒక్కొక్కటే కావచ్చు, సమస్తాన్ని స్వరవ్యంజన రూపిణి అయిన నీ మహిమ చేతనే గుర్తించగలుగుతూ ఉన్నాం. అశ్వతరుడు చేసిన ఈ స్తోత్రానికి వాగ్దేవి ప్రసన్నురాలయ్యింది, ప్రత్యక్షమయ్యింది. తానుగా పలికింది, నాగరాజా, నీ తపస్సుకి సంతోషించాను.
నీ స్తోత్రం నన్నెంతగానో మురిపింపజేసింది. ఏమి వరం కావాలో కోరుకో, నీ ఇష్టం వెంటనే అనుగ్రహిస్తాను అని అన్నది. విష్ణుజిహ్వా స్వరూపిణి సరస్వతి, ధన్యుణ్ణి తల్లి, నీ అనుగ్రహాన్ని మించిన బలం మరొకటి లేదు. సంగీత రూపకంగా అనుగ్రహాన్ని వర్షించు. నాకు, నా సోదరుడు కంబలుడికి సంగీత స్వర సంపదను సమగ్రంగా ప్రసాదించు. ఆ శాస్త్రంలోని లోతులు, రహస్యాలు అన్నీ మాకు కటాక్షించు. అశ్వతర, నీ కోరికకు సంతసించాను. నీకు, కంబలునికి సంగీత శాస్త్రం అంతా ప్రసాదిస్తాను. స్వీకరించండి. ముల్లోకాలలో మీకు సాటి వచ్చే సంగీత విద్వాంసుడు లేడు, ఉండడు. ఈ క్షణం నుండి మీదే అగ్రపీఠం. నువ్వు చేసిన స్తోత్రంలో నా రూపాన్ని, గుణాలను అద్భుతంగా వర్ణించావు. చాలా సంతోషపడుతూ ఉన్నాను. దీన్ని భక్తితో తెల్లవారుజామునే పఠించిన వారికి అభీష్టాలన్నీ తీరుతాయి. విద్య, తేజస్సు, ధనం, ధాన్యం, పశుగేహ సుతాది సమృద్ధి అన్నీ సిద్ధిస్తాయి. ఇది నా ఆశీస్సులు అని పలికి ఆ సప్తజిహ్వా సరస్వతీదేవి అంతర్ధానం చెందింది. కంబలాస్వతులిద్దరూ గాంధర్వ విద్యాధురీణులు అయ్యారు. హిమాలయాల నుండి సరాసరి కైలాసానికి వెళ్లారు. తమ దివ్య సంగీత విద్యతో పార్వతీ పరమేశ్వరులను స్తుతించారు. తంత్రీలయ సమన్వితంగా సప్తవిధ గీతాలతో కీర్తించారు. త్రిసంధ్యలలోనే కాదు, అర్ధరాత్రి కూడా ఆ త్రినేత్రుణ్ణి ఆరాధించారు. ఉబ్బలింగుడు అన్న మాటే గాని ఒక పట్టాన కైలాసం దిగి రాలేదు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. సోదరులలో భక్తి, నిష్ఠా, పట్టుదల మరింతగా వృద్ధి చెందాయి. షట్కాలలో సంగీతంతో శివార్చన చేస్తూ ఉన్నారు. అప్పటికి పరాత్పరుడికి అనుగ్రహం కలిగింది. ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోండి అని అన్నారు. సర్పభూషితాంగా, కందర్ప దర్పభంగా, ఇంతకాలానికి కటాక్షించావా తండ్రి? సరస్వతీదేవి ప్రసాదించిన సంగీత విద్య చరితార్థమయ్యింది. అష్టమూర్తి, పశుపతి మా ఇద్దరిది ఒకే కోరిక. కువలయాస్వుడి ధర్మపత్ని మదాలస రాక్షస మాయకు లోనై ప్రాణాలు విడిచింది. అదే వయస్సుతో అదే మదాలసను నాకు బిడ్డగా అనుగ్రహించు. జాతిస్మరురాలై మునుపటిలాగానే శాంతికి, సహనానికి పెట్టింది పేరై బ్రహ్మ విద్యా పరాయణురాలై యోగినిగా, యోగమాతగా విరాజిల్లేటట్లు కరుణించు. నాగరాజా, మీరు నాకు ఆభరణములు. అందుకని మీరు అంటేనే నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ. ఈ కోరికతో అది రెట్టింపు అయ్యింది. కువలయాస్పుడి సౌఖ్యం కోసం మీరు వరమడుగుతూ ఉన్నారు. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. మదాలస నీ ఇంటి కూతురై పునర్భవం పొందుతుంది. దీనికి నీవు చేయవలసిన పని ఒకటుంది. నీ ఇంట జరిగే పితృతిథి నాడు మధ్యమ పిండాన్ని నువ్వు భుజించాలి. మదాలసను తలుచుకుంటూ భుజించాలి. పితృపూజ చెయ్యాలి. ఆ క్షణంలోనే మదాలస యథాతథంగా, అంటే మరణించినప్పటి వయోరూప గుణాలతో ఆవిర్భవిస్తుంది. కంబలాస్వతులను ఆశీర్వదించి కాలకంఠుడు అదృశ్యమయ్యాడు. సోదరులిద్దరూ సంతోషంగా పాతాళానికి తిరిగి వెళ్ళారు. పితృతిథి వచ్చింది. ఈసారి సోదరులిద్దరే ఏకాంతంగా శ్రద్ధగా శ్రాద్ధావిధులు నిర్వహించారు. మధ్యమ పిండాన్ని శివుడి ఆజ్ఞ ప్రకారము మదాలసను స్మరిస్తూ అశ్వతరుడు భుజించాడు. చిన్నగా నిట్టూర్పు విడిచాడు. అదే సమయంలో అతడి మధ్యమ ఫణాగ్రభాగం నుండి మదాలస సద్యోయవ్వనంతో ఆవిర్భవించింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని సోదరులిద్దరూ నిర్ణయించుకున్నారు. తమకు విశ్వాసపాత్రమైన ఇద్దరు నాగకన్యలను పిలిచి మదాలసకు తోడు ఇచ్చి రహస్య స్థావరంలో విడిది ఏర్పాటు చేశారు. ఋతుధ్వజుడికి బహుకరించడం కోసం మదాలసను పునరుజ్జీవితరాల్ని చేస్తానని తపస్సుకు వెళ్ళిన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడే తప్ప తెచ్చిందేమీ కనిపించలేదు. నాగకుమారులకి ఏమైందని అడిగే ధైర్యం కూడా లేదు. ఎప్పటిలాగే బ్రాహ్మణ బాలుర రూపాలు ధరించి భూలోకానికి వెళ్ళి ఋతధ్వజుడితో ఆడుతూ పాడుతూ ఉన్నారు. ఒకరోజు నాగరాజు తన బిడ్డలిద్దరినీ దగ్గరగా పిలిచి చెరకు తొడపై కూర్చోపెట్టుకుని ఇలా అన్నాడు: మీరిద్దరూ భూలోకానికి వెళ్ళి ఋతుధ్వజుడితో క్రీడిస్తూ ఉన్నారు, బాగానే ఉంది. ఒక్కసారి అయినా అతన్ని మన లోకానికి తీసుకురాలేదేమిటి?
ఇదే నా స్నేహం అంటే? అతడికి మీరు ఏదో ప్రత్యుపకారం చెయ్యాలని అన్నారు. మళ్ళీ ఆ మాటే అడగలేదు. ఏ లోకంలోనైనా ప్రయాణం చేసే కువలయాస్వం అతని దగ్గర ఉంది కదా, దాన్ని ఎక్కి రమ్మనండి, నా ఆహ్వానంగా చెప్పండి అన్నాడు నాగరాజు. నాగకుమారులు సంబరపడ్డారు. తండ్రి ఎందుకో చెప్పడం లేదు కానీ ఏదో కథ ఉంది అని ఊహించారు. వెంటనే బయలుదేరి భూలోకం చేరుకున్నారు. బ్రాహ్మణ కుమారులుగా మారిపోయారు. ఋతుధ్వజుణ్ణి కలుసుకున్నారు. కాసేపు ఆటపాటలు అయ్యాయి. మిత్రమా, మనం ఇన్నాళ్లు కలిసిమెలిసి తిరిగాం. నువ్వు మాత్రం ఒక్కసారి అయినా మా ఇంటికి రాలేదు. రమ్మని పిలవందే, రాకుమారుడివి ఎలా వస్తావు? పిలవని తప్పు మాదే. మా తండ్రి గారు ప్రత్యేకంగా నీకు చెప్పమన్నారు. వారు నిన్ను చూడాలంటున్నారు. నీ రాచ మర్యాదలకు భంగం కలగదు అనుకుంటే మా ఆహ్వానాన్ని మన్నించు, మా ఇంటిని ఒకసారి దర్శించు అని బ్రాహ్మణ బాలురు పలుకుతూ ఉంటే ఋతధ్వజుడు ఎంతో ఆనందించి సంబరపడ్డాడు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళదాం పదండి. మిత్రులు ఇళ్లకు వెళ్ళడానికి రాచమర్యాదలు ఎందుకు? మీ తండ్రి గారు రమ్మన్నారన్నారు కదా, వారికి నా మీద ప్రేమ కలగడం నిజంగా నా అదృష్టం. వారిని దర్శించి ఆశీస్సులు పొందుతాను. పెద్దల ఆశీస్సులు అమోఘంగా పనిచేస్తాయి. నడవండి, వెళదాం. మీ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు. దూరమా దగ్గర? నడిచి వెళదామా లేదా కువలయాస్వాన్ని పిలవనా అని అడుగుతూ ఉంటే ఋతధ్వజుడి అంగీకారానికి మురిసిపోయారు నాగకుమారులు. మిత్రమా, సంతోషం. నువ్వు వస్తానని అన్నావు, అంతే చాలు. మేము దగ్గరుండి తీసుకువెళ్తాం. మా ఇల్లు దగ్గరంటే దగ్గరే, దూరం అంటే దూరమే. కువలయాస్వాన్ని పిలవవలసిన అవసరం లేదు. గౌతమీ నది దారిలో వెళ్ళాలి అని ముగ్గురు బయలుదేరారు. గౌతమీ నది చేరుకున్నారు. మిత్రమా, ఇక్కడ ఒక క్షణం ఆగుదాం. పవిత్ర నదికి ఆచమించి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మన విధి. నువ్వు నదిలో దిగి దోసెట నీళ్లు పట్టి కళ్ళు మూసి తెరిచేలోగా మనం మా ఇంటి దగ్గర ఉంటాం. నిజం నువ్వే చూస్తావుగా అన్నారు. అన్నట్లుగానే ఋతధ్వజుడు కళ్ళు మూసి తెరిచేసరికి నాగలోకంలో ఉన్నారు. తన మిత్రులు బ్రాహ్మణ కుమారులిప్పుడు సర్పశిరస్సులతో నాగకుమారులు అయ్యారు. ఇదేమిటి అని ఆశ్చర్యపోతున్నాడు ఋతధ్వజుడు. చెలికాడా, క్షమించు, మేం బ్రాహ్మణ కుమారులం కాదు, నాగరాజు కుమారులం. ఇది నాగలోకం. నీతో స్నేహాన్ని వదులుకోలేక నిజం చెబితే నువ్వు మాతో స్నేహం చెయ్యవని తలచి ఇంతకాలం బ్రాహ్మణ కుమారులుగా గడిపాం. ఇది మా ఆనందం కోసం చేసిందే తప్ప నిన్ను మోసగించాలని ఏమాత్రం కాదు. అయినా స్నేహధర్మానికి విరుద్ధంగా నీ నుండి ఒక విషయాన్ని దాచాం కనుక క్షమించాలి అని అన్నారు. ఋతధ్వజుడు ప్రేమగా, మిత్రులారా, అంత మాటలెందుకు, పర్వాలేదు. మీ ఆనందం కోసమైనా నాకు ఆనందం పంచారు కనుక ఇందులో క్షమార్పణలు ప్రసక్తి లేదు. మన స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలి. ఇదే నా ఆకాంక్ష. అది సరే గాని నడవండి, మీ నాగలోక అందాలన్నీ నాకు చూపించండి అన్నాడు. ముగ్గురూ కలిసి నాగలోక ప్రధాన వీధులన్నీ తిరిగారు. ఋతధ్వజుడు అక్కడ సిరి సంపదలకు మురిసిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నాగకుమారులు ఋతధ్వజుణ్ణి తమ ఇంటికి తీసుకొచ్చారు. తండ్రికి పరిచయం చేశారు. ఋతధ్వజుడు వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. అశ్వతరుడు ఋతధ్వజుణ్ణి ఆనందంతో ప్రేమగా లేవనెత్తి కౌగిలించుకుని శిరస్సు నిమురుతూ చిరంజీవా అని ఆశీర్వదించాడు. నాయనా, మా పిల్లలు రోజు చెప్తూ ఉంటారు నీ గురించి. నీ గుణగణాలు, నీ సౌహార్ద్రం, నీ మంచి మనస్సు, నీ గాంభీర్యం, నీ ప్రతిజ్ఞ, నీ సౌశీల్యం, నీ పరాక్రమం అన్నీ విన్నాను. ఎప్పటి నుండో నిన్ను చూడాలని ఇప్పటికి ఇలా పొసగింది. రా, ఇలా వచ్చి ఈ ఆసనం పైన కూర్చో. ఈరోజు మాకు పండగ. మా ప్రియమైన అతిథివి. రాక మొదటిసారి వచ్చావు. తగ్గ మర్యాదలు చెయ్యని. దయచేసి దేనికి అడ్డు చెప్పకు. ఇవి నేను ప్రేమతో చేస్తున్నవి, కాదనడానికి వీలు లేదు. స్వీకరించవలసిందే. అశ్వతరుడు ఇలా మాట్లాడుతూనే ఋతధ్వజుణ్ణి సముచితాసనంపై కూర్చోండబెట్టి గంధమాల్యాదులు అలంకరించి రత్న ఖచిత నానావిధ స్వర్ణ భూషణాలు ధరింపజేశాడు. నూతన పట్టు వస్త్రాలు అందించాడు. నాయనా, ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. నీకేమైనా వరమివ్వాలని అనుకుంటూ ఉన్నాను. ఏమి కావాలో ఇష్టమైనది కోరుకో అన్నాడు.
ఋతధ్వజుడు ఆసనం దిగి నాగరాజుకి పాదాభివందనం చేశాడు. నాగవల్లభ, దైవానుగ్రహం వలన మీలాంటి పెద్దలు ఆశీస్సుల వలన నాకు ఏ లోటు లేదు. మా ఇంట సకల సంపదలు సమృద్ధిగా ఉన్నాయి. అందువలన నేను కోరుకోవలసింది ఏమీ లేదు. అయినా మీ సంతృప్తి కోసం అడుగుతూ ఉన్నాను. నా బుద్ధిలో ఎప్పుడూ అధర్మ చింతన కలగకుండా మీ పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల నాకిలాగే ప్రగాఢమైన భక్తి ఎల్లప్పుడూ ఉండాలి. ఈ వరాలు ఇవ్వండి చాలు అని అన్నాడు. రాకుమారా, నీ సంస్కారం చాలా గొప్పది, చాలా ముచ్చటగా ఉన్నది. నిన్ను చూస్తుంటే నువ్వు అడిగినవి నీ దగ్గర ఉండనే ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇందులో నేనిచ్చేదేముంది, నీవు పుచ్చుకునేదేముంది? అందుచేత బాగా ఆలోచించుకుని నీకు అత్యంత ప్రియమైనదేదో అది కోరుకో. మొహమాట పడకు. అది ఎంతటి దుర్లభమైనా పర్వాలేదు, కోరుకో, తీరుస్తాను. సంశయించుకు సుమా, నా మాట సత్యం అన్నాడు నాగరాజు. ఋతధ్వజుడు నవ్వుతూ నాగకుమారుల వైపు చూశాడు. వారిద్దరూ తండ్రి పాదాలకు నమస్కరించి తమ మిత్రుడు ఋతధ్వజుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అడగడానికి సందేహిస్తున్నాడో వారికి తెలుసు గనక అది చెల్లించమని మిత్రుడి పక్షాన అడిగారు. నాగరాజు చిరునవ్వులు చిందించి, రాకుమారా, నాయన, కాలధర్మం చెందిన వారిని బ్రతికించి అదే శరీరంతో తీసుకురావడం అసాధ్యం. అది దేవతలకైనా కష్టసాధ్యం. కానీ నీ కోరిక తీర్చడం నా విధి కనుక మదాలసను నీకు చూపుతాను. కేవలం చూసి సంతోషించి ఊరుకోగలవా? నాగరాజా, మాయా మదలస అయినా సరే ఒక్కసారి నాకు చూపించి పుణ్యం కట్టుకోండి. ఇదొక్కటే నా కోరిక అంటూ మరలా పాదాభివందనం చేశాడు ఋతధ్వజుడు. నాగరాజు లేవనెత్తి ప్రేమగా వీపు నిమురుతూ చేయి పట్టుకుని నడిపించుకుంటూ రహస్య స్థావరం దగ్గరికి తీసుకువెళ్ళి మదాలసను చూపించాడు. ఋతధ్వజుడు ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ప్రియా అంటూ ఆమెను అందుకోవడానికి వెళ్ళబోయాడు. నాగరాజు పట్టుకున్న చెయ్యిని వదలలేదు. నాయనా ఋతధ్వజ, ఇది మాయా మదాలస. నీవు ముట్టుకుంటే మాయమవుతుంది. ఇలాగే దూరంగా నిలబడి చూసి ఆనందించు. ఇప్పటికి ఇంతే అన్నాడు. ఇంకా ఆ మాటలు పూర్తి కాకముందే ఋతధ్వజుడు మూర్ఛపోయాడు. మదాలస అయోమయంతో నాగరాజు వైపు చూసింది. చిరునవ్వులు చిందిస్తూ ఆమెకు ధైర్యం చెబుతూ ఋతధ్వజుని కలత తీర్చాడు నాగరాజు. తాను తన బిడ్డల కొరకై మదాలస గురించి తపస్సు చేయడం, సరస్వతి మహాదేవుల ప్రసాదంగా ఆమె పునరుజ్జీవించడం అంతా వివరించి మదాలస ఋతధ్వజులను ఒకరికి ఒకరిని అప్పగించాడు. దంపతులిద్దరూ ఒకేసారి సాష్టాంగపడ్డారు. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని ఆశీర్వదించాడు నాగరాజు. ప్రియమిత్రులు నాగకుమారులిద్దరూ ఆనంద బాష్పాలతో పులకించిపోతూ తప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. మల్లె మొగ్గలు ముత్యాలు కలిపి దోసిళ్ల కొద్దీ ఆ నవదంపతుల మీద గుమ్మరించారు. మదాలస ఋతధ్వజులు ఆ రోజే అక్కడే ఉండి అమృతమయమైన ఆ విందులు ఆరగించి విశ్రమించారు. మరునాడు అందరి వద్ద సెలవు తీసుకుని కువలయాస్వాన్ని స్మరించాడు. అది వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. నాగరాజు ఆశీర్వదించాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి, ప్రియమిత్రులు ఇక్కడ ఉన్నారన్న మాట మర్చిపోవద్దు అన్నారు. నాగకుమారుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మిత్రమా, నీ చిరకాల వాంఛ నెరవేరింది, సంతోషమే కదా. కానీ రేపటి నుండి మన ఆటపాటలు ఉండవు కదా. పోనీలే, మీ పిల్లల్ని ఆడించడానికి వస్తుంటాం. జ్ఞాపకం పెట్టుకుని పిలవండి, వెళ్ళిరండి అంటూ ఇంకా అక్కడే ఉండలేక లోపలికి వెళ్ళిపోయాను. ఋతధ్వజునికి కూడా దిగులుగానే ఉంది. కానీ ప్రియ మదాలస మరలా లభించడంతో ఆనందంగా మనస్సు రాజధాని వైపు పరుగులు తీస్తుంది. నాగరాజుకి మరొక్కసారి నమస్కరించి బయలుదేరారు మదాలస ఋతధ్వజులు. కువలయాశ్వం మీద ఆకాశ మార్గాన వస్తున్న మదాలస రాజకుమారులను చూసి ప్రజలంతా ఆశ్చర్య ఆనందాలతో మునిగిపోయారు. చనిపోయాడనుకున్న రాకుమారుడు తిరిగి రావడం ఆశ్చర్యమైతే, తమ కన్నుల ఎదుటే ప్రాణాలు వదిలిన మదాలస పునర్జీవితమై రావడం ఈనాటి ఆశ్చర్యం. ఏమైతేనేమి, కథ సుఖాంతమైంది. దేవతలు దయతలిచారు, అంతే చాలు అని ప్రజలు జై జై ధ్వానాలు చేశారు.
కోలాహలం ఏమిటి అని రాజదంపతులు రాజప్రసాదం వెలుపలికి వచ్చి చూచారు. ఎట్ట ఎదుట కువలయాశ్వం మీద కొడుకు కోడలు. కళా నిజమా అనుకునే లోపలే దంపతులు అశ్వం దిగి పాదాభివందనం చేశారు. కొడుకును తండ్రి, కోడల్ని తల్లి కౌగిలించుకుని ఆనంద బాష్పాలలో మునిగారు. అందరూ తేరుకున్నాక జరిగినదంతా పోసగుచ్చినట్లుగా వివరించాడు ఋతధ్వజుడు. రాజుగారు రాజ్యంలో పెద్ద ఉత్సవం జరిపించారు. సకల దేవతలకు ఆరగింపులు జరిపారు. భూరి దక్షిణలతో అందరినీ ఆనందపరిచారు. మదాలస కువలయాసులు ఇద్దరూ ఇష్టోపభోగాలు అనుభవిస్తూ కేళీ విలాసాలతో తేలియాడుతూ ఉన్నారు. నెల ఒక రోజుగా కాలం పరుగులు తీస్తోంది. శత్రుజిన్ మహారాజుకు వృద్ధాప్యం సంభవించి ఒకనాటి సాయంకాలం కన్నుమూశారు. అంతఃపురంలో హాహాకారాలు మిన్నుముట్టాయి. రాజ్యమంతటా విషాద వాతావరణం అలుముకుంది. ప్రతి పౌరుడి కన్ను ఏకదారగా కన్నీరు కారింది. ఎందరు విలిపిస్తేనేమి, ఎంతగా పిలిస్తేనేమి, ఏదీ ఆగదు కదా. యథావిధిగా ఉత్తర క్రియలు శ్రద్ధతో జరిపాడు. కువలయాసుడు తదనంతరం పట్టాభిషిక్తుడై పరిపాలనా బాధ్యతలు స్వీకరించాడు. ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవతలు కరుణించి మదాలస గర్భం ధరించింది. చెంపకుచారుడి కన్నులతో మగబిడ్డ జన్మించాడు. కువలయాసుడు సంబరపడి రాజ్యమంతటా ఉత్సవం జరిపించాడు. పుట్టిన బిడ్డకి జాతక కర్మాదులన్నీ జరిపించి విక్రాంతుడు అని నామకరణం చేశాడు. రాజోద్యోగులు, బంధుమిత్రులు అందరూ సంతోషించారు. ఆ సమయంలో మదాలస మాత్రం అధోలా నవ్వింది. విక్రాంతుడు శుక్లపక్షంలో చంద్రుడిలా ఎదుగుతూ ఉన్నాడు. 2 ఏళ్లు గడిచాయి. మదాలస మళ్లీ గర్భం ధరించి నవమాసాలు మోసి 12 బిడ్డను ప్రసవించింది. మళ్లీ మగబిడ్డడే. కువలయాసుడు ఆనందించి జాతక కర్మాదులన్నీ జరిపించి రాజ్యం అంతా ఉత్సవం జరిపించాడు. ఈసారి బిడ్డడికి సుబాహువు అని నామకరణం చేశారు. మదాలస మళ్లీ ఎప్పటిలాగానే అదోలా నవ్వింది. కాలం గడుస్తోంది. మళ్లీ కొంతకాలానికి మదాలస గర్భం ధరించి నెలలు నిండగానే మూడోసారి కూడా మగబిడ్డనే ప్రసవించింది. ఈసారి బిడ్డడికి శత్రుమర్దనుడు అని నామకరణం చేశారు. మదాలస మళ్లీ ఎప్పటిలాగే నవ్వింది. కాకపోతే ఈసారి బిగ్గరగా నవ్వింది. కువలయాసుడికి సందేహం వచ్చింది. ఎందుకు నవ్వావు అని అడిగాడు. అందుకామె బదులు చెప్పలేదు. కొంతకాలానికి 4వ బిడ్డ కూడా కలిగాడు. ఈ నామకరణం చేయబోతూ కువలయాసుడు, మదాలస, 3 బిడ్డలకి నేనే పేర్లు పెట్టాను. ప్రతిసారి నువ్వు నవ్వావు. కారణం చెప్పావు కాదు. ఇప్పుడైనా చెప్పు. బహుశా నేను పెట్టిన పేర్లు నీకు నచ్చలేదేమో. అందుచేత ఈ బిడ్డకి నువ్వే పేరు పెట్టు అన్నాడు. అప్పుడు మదాలస, ప్రాణవల్లభ, పేర్లు నచ్చడం నచ్చకపోవడమో కాదు. నా నవ్వుకు కారణం వేరే ఉంది. అది తర్వాత చెబుతాను. ముందు ఈ బిడ్డకి అలర్కుడు అని నామకరణం చెయ్యండి. వీడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు అంది. కువలయాస్పుడు అలాగే చేశాడు. విక్రాంతుడు, సుబాహువు, శత్రుమర్దనుడు, అలర్కుడు, ఈ 4 బిడ్డలు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నారు. సుమతి తన తండ్రికి చెప్తున్న వృత్తాంతాన్ని వేదధర్ముడు దీపకునితో చెబుతూ ఉన్నాడు. శ్రద్ధగా వింటున్న దీపకుడికి కుతూహలం పెరిగింది. గురుదేవా, అనంతర కథ ఏమిటి? మదాలస ఎందుకు నవ్వింది? అందులో ఏదో అంతర్ధానం ఉండి ఉంటుంది. ఆమె యోగమాత, మహాయోగిని కదా. పైగా సరస్వతి మహదేవుల వరప్రభావం వల్ల పునర్జన్మించిందామె. గురుదేవ, ఇవన్నీ ఆసక్తి కలిగిస్తున్న అంశాలే. ఆ తండ్రి కొడుకుల సంభాషణగా అనంతర కథను త్వరగా చెప్పండి. కథలో గొప్ప పట్టు ఉంది. మీరు చెబుతుంటే అది మరింతగా రక్తి కట్టి కుతూహలంతో ఊపేస్తూ ఉంది అన్నాడు. వేదధర్ముడు సరేనని తండ్రి కొడుకుల సంభాషణను యథాతథంగా వివరిస్తూ ఉన్నాడు. ఒకనాడు కువలయాసుడు, ప్రాణప్రియ మదాలస, ఇంతకీ నా సందేహం నీవు తీర్చలేదు. బిడ్డలకి నామకరణం చేసినప్పుడల్లా నీవు ఎందుకు నవ్వావు? ఆ పేర్లు నచ్చలేనందుక? అంటే అవి చాలా చక్కటి పేర్లు. పోనీ నువ్వు 4వ వాడికి పెట్టిన పేరు ఏమన్నా గొప్పదా? అందులో విపరీతార్థాలు ఉన్నాయా? ఏమీ లేదు. అలర్క శబ్దానికి పిచ్చి కుక్క అని అర్థం.
అంతగా హేళన చేసి నువ్వు పెట్టిన పేరు గొప్పగా ఉందా? అసలు నీవు ఎందుకు నవ్వావో చెప్పు. యోగ విద్యా రహస్యాలు తెలిసిన దానివి, బిడ్డల భవిష్యత్తు ఊహించి నవ్వావా ఏమిటి అని అడిగాడు. తన నవ్వును అపహేళనగా భావించి భర్త ఇలా నిగ్గదీస్తుంటే మదాలస కంగారు పడింది. సమాధానం చెప్పకపోతే భర్త మనసు నొచ్చుకుంటుంది అని గ్రహించి ఆమె ఇలా బదులు చెప్పింది. నాథా, నిన్ను కించపరచాలని నవ్వలేదు, బిడ్డల భవిష్యత్తు దర్శించి నవ్వలేదు. కొంచెం ఆలోచిస్తే నేనెందుకు నవ్వానో మీకే తెలుస్తుంది. పెద్దవాడికి విక్రాంతుడు అనే పేరు పెట్టారు. క్రాంతి అంటే గతి అని అర్థం. ఈ పేరు దేహానికి పెట్టినట్లా ఆత్మకి పెట్టినట్లా? దేహమైతే జడ పదార్థం కనుక కదలలేదు. మరి దేహానికి క్రాంతి అనే పేరు ఎలా కుదురుతుంది? ఆత్మ అనేది సర్వవ్యాపకం, అంతటా వ్యాపించి ఉన్నదానికి ఇంకా కదలడం ఎలా కుదురుతుంది? కాబట్టి విక్రాంతుడు అనే పేరు ఇటు దేహానికి ఆత్మకి కుదిరేది కాదు. ఇలాంటి పేరు పెట్టారేమి అని నవ్వు వచ్చింది. రెండో వాడికి సుబాహువు అని పేరు పెట్టారు. మంచి దృఢమైన బాహువులు కలవాడు అని అర్థం. ఆత్మ పదార్థం నిరవయం అంటే అవయములు లేనిది, కాబట్టి దానికి ఈ పేరు అన్వయించదు. జడమైన శరీరానికి బాహువులుండి ప్రయోజనం లేదు. అందుచేత ఈ పేరు కూడా నాకు నవ్వు రప్పించింది. మూడో వాణ్ణి శత్రుమర్దనుడు అన్నారు కదా, ఇక్కడ కూడా నాకు అదే సందేహాలు. అనస్వరమైన ఆత్మ పదార్థం సర్వవ్యాపి, అంతటా తానే, దానికి శత్రువులు లేరు, మిత్రులు కూడా లేరు. మరి ఎవరి శత్రువులని మర్దిస్తుంది? సమాధానం ఉన్నదా? అదీ కాక అహంకార కల్పితాలైన క్రోధాది భావాలు స్వపరవేదాలు దానికెక్కడివి? జడమైన శరీరానికి మర్దనం పొసగదు. అందుచేత ఈ పేరు కూడా నవ్వు రప్పించింది. ఎవరికి ఏ పేరు పెట్టినా ఈ తగవు తప్పదు. సార్థక నామధేయం అసంభవం, కానీ లోకం వ్యవహారం సాగాలి కనుక అందుకని ఏదో ఒక పేరు పెట్టాలి. ఎంతో అందమైన పేరు పెట్టామని మురిసిపోవడం అదో ఒక వెర్రి, ఒక పిచ్చి. అందుకని అర్థం పర్థం లేకుండా ఆలోచించకుండా అలర్కుడు అన్నాను. మీరు పెట్టినవి పేర్లే, నేను పెట్టింది పేరే. వ్యవహారం కోసం ఏదో ఒక పేరు అంతే. కువలయాస్పుడు మరింక మాట్లాడలేదు. గంభీర వదనంతో ఇంతటి తాత్విక తార్కిక దృష్టి ఉన్న ఈ మదాలస ఆనాడు నా మరణ వార్త వినగానే ప్రాణాలు ఎందుకు వదిలేసిందో అనుకుంటూ భారంగా కదిలాడు. మదాలస తన బిడ్డల్ని పెంచడంలో కూడా ఇదే తత్వదృష్టితో పెంచింది. పెద్దవాణ్ణి ఉయ్యాల్లో వేసినప్పటి నుంచి వైరాగ్య గీతాలు జోలపాడింది. బిడ్డా, ఎందుకు రోధిస్తావు? నామరూపాలు లేని శుద్ధాత్ముడవు, నీకు విక్రాంతుడన్న పేరు ఎలా పెట్టారా అనా? పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరానికి ఏ శబ్దం అన్వయిస్తుందా అనా? ఎవడు ప్రభువా అనా? ఎందుకు ఏడుస్తున్నావు? ఒక భూతం నుండి మరొక భూతం అభివృద్ధి చెందినట్లే ఈ శరీరం కూడా అన్నపానాదులతో ఎదుగుతుంది, వాటి వల్లనే క్షీణిస్తుంది. వృద్ధి క్షయాలకు సాక్షిగా నిలిచే నీవు ఆత్మవు. నిజానికి బిడ్డా, నీవు హానివృద్ధులు లేవు. ఈ శరీరం నీకు తొడుగులాంటిది, ఇందులో నీవు బందీవి. నీవు చావు పుట్టుకల చక్రంలో తగులుకుని స్వతంత్రం లేనివాడిలాగా తిరుగుతూ ఉంటావు. తల్లిదండ్రులని, బంధుమిత్రులని నాదని నీదని అహంకార మమకారాలతో బంధనాలు ఏర్పరచుకుంటావు. ఎందుకురా నాయనా ఇదంతా? అజ్ఞానకృతమైన ఈ అహంకారాలను విడిచిపెట్టు. కర్మలు, కర్మబంధాలు అన్నీ పటాపంచులవుతాయి. అదే నీ నిజమైన తెలివి. దుఃఖాలు తొలగించుకోవాలని, సుఖాలను కలిగించుకోవాలని అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అది అవివేకం. నీకు దుఃఖాలు వద్దు, సుఖాలు వద్దు, రెండింటినీ వదిలించుకోవడమే నిజమైన వివేకం, నిజమైన జ్ఞానం. ఇది అలవరుచుకో కుమారా. ఈ సృష్టిలో కామ పురుషార్థానికి లొంగనివాడు లేడు గదా. నారీమణి అంటేనే నరకానికి మారుపేరు. తనలాగే పుట్టి తనలాగే పెరిగిన వనితలో ఆనందంగా ఏమి ఆకర్షణ ఉన్నదో చెప్పగలడా? మలమూత్రాలకి నిలయమైన మర్మాంగాలు సుఖాన్ని కలిగిస్తాయి అనుకోవడం మూఢత్వం కదూ. పోనీ సౌందర్యరాశి అని
కులుకుతూ ఉన్న నీ శరీరం కానీ నీ తరుణీమణి శరీరం కానీ శాశ్వతంగా నిలుస్తాయా? ఎదుగుదల అంతా పతనాభిముఖంగానే ఉంటుంది. యవ్వనం వ్రాహంలా పారిపోగానే వార్ధక్యం ఆవరించి నీ శరీరం నీకే అసహ్యమవుతుంది. ప్రేయసిపైన యావగింపు కలుగుతుంది. ఆకర్షణలు కళ్ళ ముందే కరిగిపోతూ ఉన్నా ఎన్ని తరాలు గడిచినా గుర్తించరేమిటి? అనిత్యాని శరీరాని అన్నారు. అందువలన శరీరాన్ని నమ్ముకోవడం ఏమిటి? దీని మీద మమకారం పెంచుకోవడం ఏమిటి? ఎంత పిచ్చి, ఎంత వెర్రి! కుమారా, నువ్వు మాత్రం నిత్యము, సత్యము, శివము, సుందరము అయిన పరతత్వాన్ని నమ్ముకో. సుఖదుఖాలకు అతీతంగా జీవన్ముక్తుడివై వర్ధిల్లు. ఈ రకమైన జోలలతో బోధనలతో బిడ్డల్ని పెంచింది. మొదటి ముగ్గురు విరాగులై సామ్రాజ్యాన్ని, సంసారాన్ని తృణీకరించి మునివృత్తిని స్వీకరించి అడవులకు వెళ్ళిపోయారు. తండ్రి గాని రాజగురువులు గాని చేసిన ఏ ఉపదేశము వారి చెవికి ఎక్కలేదు. బ్రహ్మవాదిని అయిన కన్నతల్లి చెప్పినదే వారికి వేదం అయ్యింది. అదే రుచించింది. బ్రహ్మజ్ఞానులై వెళ్ళిపోయారు. కువలయాసుడికి దిగులు పట్టుకుంది. 4వ వాడినైనా దక్కించుకోకపోతే సింహాసనమే కాదు, వంశమే నిలబడదని గ్రహించాడు. వైరాగ్య గీతాలు జ్వాలలు పాడకుండా కట్టడి చేశాడు. నువ్వు నిజంగా పతివ్రతవైతే నా మాట జవదాటకూడదు. అలర్కుడికి జీవితం పట్ల రుచి కలిగించు, అనుకూల చింతనను కలిగించు. నివృత్తి మార్గం కాదు, ప్రవృత్తి మార్గం బోధించు. సమర్థుడిగా, సద్గుణ సంపన్నుడిగా, సౌశీల్యం కలవానిగా, మహావీరుడిగా, పరిపాలనా దక్షకుడిగా తీర్చిదిద్దు. ప్రయోజకుణ్ణి చెయ్యి. దీనికి కావలసినవన్నీ నూరుపోయి అటువంటి బుద్ధి పాఠవాలను కలిగించు. ఇదేదో నా వంశాన్ని నిలబెట్టుకోవడానికో నా రాజ్యాన్ని కాపాడుకోవడానికో చెబుతున్న మాటలు కాదు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. అందరూ బ్రహ్మజ్ఞానులైపోయి నివృత్తి మార్గం వైపే ప్రయాణం చేస్తే, కాంతా కనకాలను పరిత్యజిస్తే మరి గృహస్థాశ్రమం ఏమైపోవాలి? అది లేకపోతే పితృదేవతలకి పిండ ప్రదానం చేసేదెవరు? పితృదేవతల యొక్క ఆత్మ సంతృప్తి చెందేదెలాగా? బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసాశ్రమవాసులందరికీ పోషకుడు గృహస్థే కదా. దేవతలకు, అతిథులకు, పశుపక్షాది జంతు మూలాలన్నింటికీ అన్నోదకాలు అందించేది గృహస్థులే కదా. ప్రజాతంతువు అవిచ్ఛిన్నంగా కొనసాగాలంటే గృహస్థాశ్రమమే కదా మూలకందం. అందుచేత ఓ సాధ్వీమణి, బ్రహ్మవాదిని, ఈయన 4వ బిడ్డకు ఐహిక, మూష్మిక జ్ఞానాలు రెండూ సరిసమానంగా బోధించు. సత్కర్మాచరణ పట్ల గురి కుదుర్చు. కువలయాస్వడి కోరిక ఆ పతివ్రత మదాలస అంగీకరించింది. ఆనాటి నుండి అలర్కుడికి సర్వధర్మాలను ఉపదేశించింది. రాజనీతిలో తీర్చిదిద్దింది. యుద్ధ విద్యల్లో పారాంగతుణ్ణి చేసింది. ధర్మాధర్మ వివేకం కలిగించింది. ప్రవృత్తి నివృత్తుల సమ్మేళనం నేర్పింది. వర్ణాశ్రమ ధర్మాలు, శ్రాద్ధాకల్పం, యజ్ఞదాన విధులు, ప్రజారంజక పరిపాలనం, ఇలాగా ప్రవృత్తి మార్గం నేర్పింది. అలర్కుడు అన్ని విధాలా ప్రయోజకుడు అయ్యాడు. తల్లిని మించిన దైవమే కాదు, గురువు కూడా లేడు. కువలయాసుడు కుమారుణ్ణి చూసి సంబరపడి గర్వించాడు. తనకు చేదోడు వాదోడుగా నిలుస్తూ సహకరిస్తూ ఉన్న వేళ అలర్కుడి బుద్ధి కుశలతను, ధర్మనిష్టను, కార్యనిర్వహణ దక్షతను గ్రహించి సంతృప్తి చెందాడు. రాజ్యభారం కొడుకు భుజాల మీద పెట్టవచ్చునని నిశ్చయించుకుని ఒక మంచి సుముహూర్తాన్న రాజ్య పట్టాభిషేకం జరిపించాడు. సింహాసనం అప్పగించాడు. మదాలసా సమేతుడై తాను వానప్రస్థానికి బయలుదేరాడు. మదాలస అలర్కుడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని మృదువుగా చివరి మాటగా కామోపభోగ ప్రక్షాళనాకరమైన హితవు చెప్పింది. నాయనా, నీవు గృహస్థ ధర్మంలో ఉన్నావు. రాజ్య భారాన్ని భుజాల మీదకు ఎత్తుకున్నావు. ఇవి రెండూ దుఃఖహేతువులే. మమకారాలకు బానిస అయిన గృహస్థు తనకు తానే దుఃఖం కొని తెచ్చుకుంటూ ఉంటాడు. అందుచేత నీకు ఎప్పుడైనా భరింపలేని దుఃఖం కలిగితే అప్పుడు మాత్రమే ఇదిగో
నేను ఇస్తున్న ఈ ఉంగరం ముద్రను విప్పి అందులో బంగారు రేఖ మీద సూక్ష్మాక్షరాలలో ఉన్న ఈ శాసనాన్ని చదువు అని చెప్పి ఉంగరాన్ని ఒక చిన్న బంగారు పెట్టెలో భద్రపరిచి అందించింది. శుభం భవతు, కళ్యాణమస్తు అని అలర్కుడిని ఆశీర్వదించి మదాలస కువలయాస్కులు నిర్మలంగా అడవులకు వెళ్ళిపోయారు. రాజ్యపాలనా బాధ్యత స్వీకరించిన అలర్కుడు వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో అడుగుపెట్టాడు. భోగభాగ్యాలను అనుభవిస్తూనే తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ధర్మబద్ధంగా పాలన చేస్తూ ఉన్నాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలు చేస్తూ ధర్మబద్ధంగా శిక్షలు అమలు జరుపుతూ రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అనేక యజ్ఞయాగాదులు నిర్వహించి ఆత్మ సంతృప్తిని, అఖండ కీర్తిని సంపాదించాడు. ఆత్మజ్ఞానియే ధర్మంతో అర్థాన్ని, అర్థంతో ధర్మాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాడు. ఈ రెండింటికీ మించిన విషయ సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలన కొనసాగించినా, రాజభోగాలు అనుభవించిన అలర్కుడికి తనివి తీరడం లేదు. భోగాసక్తుడై వెంపర్లాడుతూ ఉన్నాడే తప్ప వైరాగ్య భావనలు అతనికి రావడం లేదు. రాజ్యాన్ని పుత్రులకు అప్పచెప్పి తాను తండ్రిలాగే అడవులకు పోదాం అనేటువంటి ఆమూష్మికం గురించి ఆలోచిద్దాం, ముక్కు మూసుకొని కాసేపు తపస్సు చేసుకుందాం, ఇలాంటి చింతనలేమీ కలగడం లేదు. అన్నగారైన సుబాహువు అలర్కుడు పరిస్థితిని గమనించాడు. ఇతన్ని నివృత్తి మార్గంలోకి మళ్లించడం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించి కష్టాలలోనికి నెడితే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. ఈ పని చెయ్యాలనుకుంటే ఇతడి శత్రువులను ఆశ్రయించాలి. ఇరుగు పొరుగు రాజ్యాలు సహజ శత్రువులు, అందువలన కాశీరాజును ఆశ్రయిస్తాను అని సుబాహువు అనుకున్నాడు. సుబాహువు వెంటనే కాశీరాజును కలుసుకున్నాడు. మదాలస కువలయాస్సులకు మేము 4 పుత్రులం, పై 3 కాదని 4వ వాడు అయిన అలర్కుడు రాజ్యం కాజేశాడని, ఇది అన్యాయం కనుక నువ్వు దండెత్తి అతన్ని ఓడించి రాజ్యభ్రష్టుణ్ణి చేసి తమ రాజ్యం తమకు అప్పగించమని వేడుకున్నాడు. కాశీరాజు ముందే దండయాత్రకు అంగీకరించలేదు. ముందుగా యోగ్యుడైన దూతను పంపాడు. సహజంగానే అలర్కుడు అహంకారంతో కాశీరాజు ప్రతిపాదనను తిరస్కరించాడు. సుబాహువునే స్వయంగా వచ్చి అర్థించమనండి, మంచిగా అడిగితే నేనే ఇస్తాను, అంతేగాని శత్రువులను ఆశ్రయించి ఇలా దూతలను పంపిస్తే మాత్రం బెదిరింపులకు లొంగను అని సమాధానం పంపాడు. సుబాహువు తన అభిమానం దెబ్బతిన్నట్లుగా నటించాడు. కాశీరాజును మాటలతో ఎగత్రోశాడు. మీరు పంపిన సందేశాన్ని తిరస్కరించడం అంటే మిమ్మల్ని తిరస్కరించడమే. సమర్థుడైన క్షత్రియుడు తిరస్కారాలను భరిస్తాడా, వెళ్ళి యాచిస్తాడా? ఇంకా దండోపాయం ఒక్కటే మార్గం అని అన్నాడు సుబాహువు. కాశీరాజు అవునని సర్వసేనా సమేతుడై అలర్కుడిపై దండెత్తాడు. గిరిదుర్గాలను, వనదుర్గాలను ఆక్రమించుకుని ఆటవిక రాజులను లోబరుచుకుని అలర్కుడి సామంతులను తొలగించి తన వారికి అప్పగించి ఇలా ఒక పథకం ప్రకారం అలర్కుడి రాజ్యాన్ని అన్ని వైపుల నుండి ఆక్రమించాడు కాశీరాజు. అలర్కుడి యొక్క ప్రతిఘటనలు, ప్రయత్నాలు ఫలించలేదు. దైవమే అనుకూలించినప్పుడు అన్నీ ఎదురుదెబ్బలే, అన్నీ అపజయాలే. వృధాగా అహంకరించడం తప్ప మానవ మాత్రుడు ఏ పాటి? అలర్కుడిలో భరింపరాని విషాదం అలుముకుంది. అలనాడు తల్లి తనకు ఇచ్చిన ఉంగరం గుర్తు వచ్చింది. భరింపరాని దుఃఖం కలిగినప్పుడు అది తెరచి అందులో ఉన్న శాసనాన్ని చదవమంది తల్లి. త్వరగా స్నానం చేసి శుచిగా ఆ ఉంగరం విప్పి చూశాడు. అందులో చిన్న బంగారు రేకు ఉంది. మెల్లగా పైకి తీశాడు. కళ్ళకి అద్దుకున్నాడు. ఆ రేకు మీద సన్నటి అక్షరాల్లో 2 శ్లోకాలు ఉన్నాయి. బంగారు రేకుపై గల మొదటి శ్లోకం: సంగ సర్వాత్మనాత్యాజ్య సచేతి త్యక్తుం న శక్యతే ససద్ది సహ కర్తవ్య సబ్ది సంగోస్త భేషజం. బంగారు రేకుపై గల 2వ శ్లోకం: కామ సర్వాత్మనా హేయ
హాతుం చేత్ శక్యతేన సహ ముముక్షాం ప్రతి కర్తవ్యో సావై తస్యాపి భేషజం. విడువవలియు విడవవలియు సంగమ్ము విడవవలియు విడవలేని ఎడల వలయు సత్సంగ మొనరింపవలయు. సతవము సంగ రోగౌషధంబు సత్సంగమిలలో. విడవవలియు విడవవలియు కామమ్ము విడవవలియు విడవలేని ఎడల మోక్ష కామమ్ము నెప్పుడూ కోరవలయు. కామ రోగౌషధంబు మోక్ష కామమ్ము ఇలలో. దేనితోనూ సంగం పనికిరాదు, దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. విడవడం సాధ్యం కాకపోతే దాన్ని సత్సంగంగా మలుచుకోవాలి. సజ్జనులతో సాంగత్యం పెంచుకుంటే అదే సంఘ విముక్తికి మహా ఔషధం. అలాగే కామమనేది అన్ని విధాలా ప్రమాదకరమైనది, దాన్ని కూడా వదిలించుకోవాలి. అది సఖ్యం కాకపోతే దాన్ని మోక్షం వైపుకి మళ్లించాలి. ముక్తి కాముకుడు కావాలి. కామత్యాగానికి ఇదొక్కటే సరి అయిన మందు. ఈ 2 శ్లోకాలు పదాలు పదే పదే ఉచ్చరించాడు. భావం హృదయానికి ఎక్కింది. ముక్తి కామమే ఉత్తమమని నిశ్చయించుకున్నాడు. దాన్ని సాధించాలంటే సత్సంగం మొదటి మెట్టు అని గ్రహించాడు. సాధు సజ్జనుల కోసం ఆలోచించాడు. వెంటనే దత్తాత్రేయుడు గుర్తుకు వచ్చాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సహ్యాద్రికి బయలుదేరాడు. దత్తుణ్ణి దర్శించాడు. పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాత్మా, నిన్ను శరణు వేడుతూ ఉన్నాను. నీవే నాకు దిక్కు, కరుణించు. దుఃఖార్తుడనై వచ్చాను, దయచేసి నా దుఃఖం తొలగించు అని దీనాతిదీనంగా ప్రార్థించాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ దత్తపురాణం 17వ అంశం సంపూర్ణం.